చాలామంది పిల్లల్లో గానీ, మగవాళ్ళలో గానీ ఉండే ఒక కామన్ డౌట్ ఏంటి అనంటే పెనిస్ సైజ్ అంటే అంగం పరిమాణం చిన్నగా ఉంది. సో, దీనివల్ల భవిష్యత్తులో సెక్షువల్‌గా ఏమైనా ఇబ్బందులొస్తాయా? పిల్లలు పుట్టడానికి ఏమైనా ఇబ్బంది అయిద్దా అని చాలామంది ఈ పిల్లలు, మగవాళ్ళు ఈ పెనిస్ సైజ్ గురించి వర్రీ అయిపోతా అనవసరంగా ఆన్‌లైన్‌లో పిచ్చి పిచ్చి మెడిసిన్స్ వాడుకుంటా చాలా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే మీకు పెనిస్ సైజ్ చిన్నగా ఉంది అని అనుకుంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది టెస్టిస్ సైజ్ అంటే బీర్జాల పరిమాణం ఎలా ఉంది అనేది. పెనిస్ సైజ్‌కి సంబంధించిన హార్మోన్స్ అన్నీ కూడా టెస్టిస్ నుంచి, బీర్జాల నుంచే వస్తాయి కాబట్టి ఫస్ట్ ఈ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేపించుకొని, ఒకవేళ హార్మోన్స్‌లో గనక ప్రాబ్లమ్ ఉంటే ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేపించుకుంటే పెనిస్ సైజ్ పెరగటానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. భవిష్యత్తులో సెక్షువల్‌గా ఏ సమస్యలు రావు. పిల్లలు పుట్టడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో, ఎవరైతే ఈ పెనిస్ సైజ్ చిన్నగా ఉండి సెక్షువల్‌గా ఏమైనా ఇబ్బందులు వస్తాయని బాధపడుతున్నారో మీరు అనవసరంగా ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ తెచ్చుకొని మీ టైం అండ్ మనీని వేస్ట్ చేసుకోవద్దు. కుదిరితే ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కలవండి. డెఫినిట్‌గా మీ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా గ్యారంటీగా సొల్యూషన్ చెప్తాను.